హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ వల్ల చాలా డిఫరెంట్ ఉంటాయి. నేను మన ఛానల్లో అయితే బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మీకు సైజులు మెన్షన్ చేసిన అనుకోండి, ఆ సైజుని బట్టి మీరు బ్లౌజ్ కట్ చేసుకుంటారు. ఆ కట్ చేసుకున్నప్పుడు నేను 40 సైజ్ అని చెప్తాను. 40 సైజులా ఆ 40 సైజు ఉన్న ఆమెనే ఒక ఆమె డీప్ నెక్ దొరుకుతుంది, ఒక ఆమె నార్మల్ నెక్ దొరుకుతుంది, ఒకవేళ నెక్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది, ఒకవేళ ఇంతే ఉంటుంది. అందుకే నేను సైజులు మెన్షన్ చెయ్యను. ప్లీజ్ ఏమనుకోకండి. చాలామంది సైజు నాకు మెన్షన్ చేసుకుంటూ నాకు చెప్పరా అక్క అని అంటున్నారు. సైజు మీరు మెన్షన్ చేస్తే కంపల్సరీ డీప్ నెక్ కింది హైట్ ఎంత, కింది నుంచి నెక్ ఎంత అది పెడితేనే మనకు చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇది హైట్ చేంజ్ అయినప్పుడు, నెక్ డీప్ చేంజ్ అయినప్పుడు షోల్డర్ చేంజ్ అవుతుంది. అదొక్క చిన్న పాయింట్ గుర్తుంచుకోండి. అందరూ ఒకేలాగా నెక్కులు తొడగరు. నేనైనా ఇప్పుడు నేనైతే మా చెల్లి అయినా షాప్లోకి వచ్చే వాళ్ళైనా సైజులు ఒకే రకం ఉన్న నెక్కులు చేంజ్ ఉంటాయి. ఆ నెక్కుల వల్ల కొంచెం షోల్డర్ చేంజ్ ఉంటుంది. ఇప్పుడు ఇది 40 సైజే. 40 సైజ్ అన్నంత మాత్రాన మనకి ఇప్పుడు అందరికి కట్ చేసినట్టే నెక్ కట్ చేయం. డీప్ ఎక్కువ ఉన్నదనుకో వాళ్ళకి ఇంకా కొంచెం తక్కువ పెట్టాలి. అందుకే మీకు క్లారిటీగా నేను చిన్న చెప్తామని చెప్పాను. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన వాళ్ళందరూ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది లైక్ చేయడం వల్ల. ఈ స్కేల్ వల్ల అట్లా ఈ ఎల్ స్కేల్ అంటే మళ్ళీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, సైజుని బట్టి మీరు క్లాత్ ఎక్కువ తీసుకోండి. క్లాత్ ఎక్కువ తీసుకోమంటున్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన క్లాత్ అనేది 80 సెంటీమీటర్లు ఇచ్చే క్లాత్ పన్న చిన్న ఇస్తుండు. చాలా మందికి పన్న అంటే ఏందో తెలియదు కావచ్చు. ఇది ఉంది కదా, ఈ అంచు నుంచి ఈ అంచు వరకు అది పన్న అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పన్న అంటాం. ఇది మనం ఎన్ని మీటర్లు కట్ చేసుకుంటే అన్ని మీటర్ల పొడవు ఉంటుంది. అది కాబట్టి పన్న చిన్నగా రావడం వల్ల మనం అప్పుడు 80 సెంటీమీటర్లనే ఇంత పెద్ద బ్లౌజ్ కట్ చేసేవాళ్ళం, అతుకులు పడకుండా చేతులకి. ఇప్పుడు అతుకు ఎందుకు పడుతుంది? పన్న చిన్నగా ఉండడం వల్ల. ఈ డబుల్ ఫోల్డ్ చేస్తున్నాం కదా, పన్న చిన్నగా ఉండడం వల్ల ఇది అతుకు పడుతుంది. ఇది అతుకు పడడం వల్ల మనం ఏం చేస్తున్నాం, అమ్మ అతుకులు వేయాలనా అనే కాన్సెప్ట్ తోటి మనం ఒక సైడ్ క్లాత్ ఎక్కువ తీసుకుంటున్నాం. అంటే మీటర్ క్లాత్ మీటర్ పావు అయిపోతుంది, మీటర్న్నర దాకా వస్తుంది పొడుగు చేతులకి. అందుకే క్లాత్ నేను మీటర్ పావు తీసుకున్నాను. దీంట్లో మనం చంక బట్టలు పడకుండా పొడుగు చేతులతో 40 సైజు. అందరికి చంక బట్టలు పడకుండా కూడా తీయడం అన్నది రాదు. ఒకే పద్ధతిలా ఒకటే అట్లనే కట్ చేస్తుంది. నేను కూడా ఇంతకుముందు నాకు కూడా తెలియకపోతుండే, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. చేతులు అన్నది ఎలా కట్ చేయాలి చంక బట్టలు పడకుండా అన్నది వీడియోలో చూడండి. చివరి వరకు మధ్య మధ్యలో ముందు భాగము మనం క్రాస్ ఎలా పెట్టుకోవాలి, వెనక భాగంలో చంకల ముడత రాకుండా ఎలా ఉండాలి, చేతులు కట్ చేసినప్పుడు చంక బట్టలు పడకుండా. ప్లస్ మనం ఈ రౌండ్ కట్ చేసేట్లో కూడా ఒక చిన్న టిప్ ఉంది. ఇది మొత్తం చూస్తే మీకు వీడియో అయితే మొత్తం అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తం చూసేద్దాం. ఇప్పుడు ఇది ఫస్ట్ మన బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ని మనము అంచులు ఆపోజిట్ వేసేసుకోవాలి. మన బ్యాక్ పార్ట్ మనమున్న సైడ్ ఫోల్డింగ్ ఉండాలి, రైట్ సైడ్ కింది భాగం పెట్టుకొని క్లాత్ ఇలా బ్లౌజ్ రైట్ నుండి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనకు మాటం అన్నది అట్లా ఉంటుంది. ఎల్ స్కేల్ ఉంటుంది కదా, ఎల్ స్కేల్ తోటి క్లాత్ కరెక్ట్గా తీసేసుకోవాలి. ఇది స్కేల్ దానికి ఉపయోగపడుతుంది. ఈ దాంట్లో కూడా మన బేసు కింది భాగం లేచినట్టు అవుతుంది, అది ఇది అంటారు కదా కొంతమంది వల్ల. ఎల్ స్కేల్ దీనికి ఉపయోగపడుతుంది. ఈ ఫస్ట్ లైన్ అయిపోయిన తర్వాత సెకండ్ లైన్ కుట్టుకేసుకుందాం. ఇలాగా వేసేసుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం హైట్ చూసుకుందాం. హైట్ చూసుకున్నప్పుడు ఇక్కడ కుట్టుకు వేసుకున్నాం కాబట్టి కుట్టు వదిలేయండి, ఎగ్జాక్ట్గా ఇలా పెట్టండి. నేను టేప్ యూజ్ చేయకుండానే చెప్తా. నేను మీకు టేప్ యూజ్ చేయకుండానే చెప్తా. ఇది కరెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా కుట్టు పెట్టుకున్నప్పుడు స్కేల్ని మళ్ళీ ఇటు తిప్పేసుకొని ఇట్లనే లైన్ పెట్టేసుకోండి. అంటే మనం రెండు దగ్గరలో టేప్ చూడనక్కర్లేకుండా సేమ్ వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, మనకి ఇదైతే హైట్ది లైన్ రెడీ అయిపోయిన తర్వాత మనకి ఈ స్కేల్ తోటి ఉపయోగం ఉండదు. ఇప్పుడు చిన్న స్కేల్ తీసుకోవాలి. ఈ చిన్న స్కేల్, కర్వ్, ఈ రోలర్, ఈ 3 ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ 3తోటి నేను ఎలా చేయాలనేది చెప్తాను. ఫస్ట్ మనకు హైట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి చుట్టుకొలత. టక్క చెప్పేస్తున్నాను చూడండి. మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. ఈ ఓన్లీ వెనక భాగం వీప్ తోటే ఇలా పట్టేసుకోండి.
2 మడతలు కట్టేసుకొని డబుల్ చేసేసి ఇక్కడ డాట్కు 1 ఇంచ్ వదిలేసుకోండి. మనం చాలా మటుకు టేప్ మెడలు ఎందుకు వేసుకుంటారు అని చాలా మందికి డౌట్ వస్తుంది కదా. ఇలాంటి చిన్న టిప్ కోసం కింద పెట్టేసి ఇట్లా పట్టేసుకోవచ్చు అని చాలామంది అంటారు. టైలర్ వాళ్ళు టేపే మెడలు వేసుకుంటారు ఎందుకు అని అడుగుతారు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, ఈ పక్కన కుట్టు పెట్టగానే కింద నుంచి హైట్ నెక్ పెట్టేసుకోవాలి. ఎగ్జాక్ట్ పెట్టాలి, మళ్ళీ ఖర్చు పెట్టాలి. నెక్స్ట్ మళ్ళీ ఇది ఇట్లనే పట్టేసుకొని కింది భాగం చంక పెట్టుకోవాలి. ఈ కిందకు ఈ కుట్టు వదిలేసినాం కాబట్టి ఇక్కడికి పెట్టాలి, ఎగ్జాక్ట్ పెట్టాలి, చంక పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లనే 4 మడతలు మలిపేసి నెక్ పెట్టేసుకోవాలి. ఇలా నీట్గా ఉన్నప్పుడు ఒక్కసారి మనం చూసుకోవాలి. చూడండి, అది డీప్ ఎంత తీసిర్రు అన్నది అట్లా పెడితే అర్థమవుతుంది అన్నట్టు. వాళ్ళు డీప్ నెక్కుని ఇలా పెట్టుకుంటే అర్థమవుతుంది. నెక్కుని మొత్తం ఇలా సెట్ చేసి పెట్టుకుంటే వాళ్ళు డీప్ తీసిండ్రా లేదా, మనం డీప్ తీయాలన్నా వద్దా, ఎంత డీప్ తీయాలి దాని ఇప్పుడు చాలా మందికి ఇదే క్లారిటీగా చెప్తా. చూడండి, నేను 3 ఏళ్ళు అని చెప్తా. ఇప్పుడు డీప్ తీయలేరు కదా, డీప్ తీస్తేనే మనకు 3 వేలు. డీప్ తీయలేరు 40 సైజు కాబట్టి మనం మీకు టేపు నాకంటే వేళ్ళ ఈడు తెలుస్తుంది. టేప్ తోటి చూపిస్తుంది. 2.5 ఇంచులు తీసుకోండి మేడ. నార్మల్గా అయితే 2 తీసుకోవాలి. డీప్ తీసుకుంటే మీరు 40 సైజు అయినా సరే. డీప్ లేదు కాబట్టి తర్వాత మనం ఇక నెక్ ఒకటే మన డిసైడ్, తర్వాత వాళ్ళ షోల్డర్ వాళ్ళదే డిసైడ్ చేసుకుంటాం. 2.5కు 2 పాయింట్స్ ఎక్కువనే ఉంది. దగ్గర 2.5కు 1/4 ఉంది. 1/4కి మనం వల్ల 1 ఇంచు చేంజ్ చేసుకోవాలి. 1/4 అంటే మినిమం ఖర్చుకు 1/4 వస్తుంది. 1/4 పెట్టేసుకోండి. ఇలాగా అంటే మొత్తం షోల్డర్ అయిపోయింది. ఎంత అయిపోయింది? 40 సైజు కదా, మాకు ఇంత ఉంటుందా అంటారు. 6 ఇంచులు ఉంటుంది. ఎందుకు ఉండదు? నెక్కు డీపు తొడుగుతలేదు కాబట్టి ఇంత అయింది. నెక్కు డీపు తొడిగి ఫీట్స్ అన్న తొడిగితే ఇటు జరుగుతుంది అన్నట్టు. అందుకే నేను సైజు మెన్షన్ చేయను. ఓకే, నేనైతే మొత్తం క్లారిటీగా చూపిస్తాను. స్కిప్ చూడండి, మనం షోల్డరు నెక్ సైజ్ చూసుకున్నాం కదా. ఇప్పుడు ఆమ్ డౌన్ అనేది మనం కింద నుంచి చూసుకున్న పాయింట్కు మనకి ఇక్కడికి వస్తుంది అని తెలిసిపోయింది. కానీ మనకు చెస్ట్ పాయింట్ తెలియలేదు. ఈ చెస్ట్ పాయింట్ తెలవడానికి చాలామందికి ఏమవుతుంది, మనం వెనక నెక్కు డీప్ తొడుగుతాం. డీప్ తొడగడం వల్ల మనకు చెస్ట్ పాయింట్ అనేది ఇలా లూజ్ పట్టుకుంటే ఇలా అయిపోతుంది. ఇలా ఓపెన్ అయిపోయి చెస్ట్ పాయింట్ కరెక్ట్ తెలియదు. మనం నెక్ ఇంత పెద్ద ఉండదు, ఇంతే ఉంటుంది. అలాంటి వాళ్ళకి తెలియదు. కాబట్టి నేను ఏం చెప్తానంటే మీరు ఫ్రంట్ సైడ్ నెక్ తీసుకోండి, అది కూడా ఉక్స్ పట్టి సైడ్ తీసుకోండి. ఉక్స్ పట్టి సైడ్ తీసుకొని ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి మనకి ఇలా చూస్తే ఒకసారి బ్లౌజ్ అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. సాగినట్టుందా, క్రాస్ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అనేది అన్నీ అర్థమైపోతాయి. ఒకసారి ఉక్స్ పట్టి నుంచి చెస్ట్ పాయింట్ వరకు. ఈ చెస్ట్ పాయింట్ కంటే ఉక్స్ పట్టి కూడా ఒక్కొక్కసారి కిందికి ఉంటుంది. అది కూడా మనం చూసుకోవాలి. ఎక్కడికి ఉందో అక్కడికే పట్టుకోండి. ఇదిగోండి 8.5 దీనికి ఈక్వల్ పట్టుకోవాలి. ఉక్స్ పట్టి నుంచి స్ట్రైట్గా ఒకవేళ కిందికి ఉంటే ఇంకా కిందికి ఉంటే అదే చెప్తున్నా కదా, కిందికి ఉంటే కిందికే పట్టుకొని మీదకి ఆపించి ఇట్లా 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 9 ఇంచెస్ అన్నట్టు, అంటే కిందికి చెస్ట్ పాయింట్ 9. మనకు హైట్ అనేది లేదు ఇక్కడ పెట్టుకోవడానికి 9 అంతే. వీళ్ళు ఒకవేళ మీకు ఈ నెక్ కిందికి లేకపోతే ఇవి కూడా చూసుకుంటాను. వెనక నెక్ ఇక చేంజ్ ఇక్కడ ఓపెన్ కాలేదు కాబట్టి ఇక చూడండి 9, 9, 18 వస్తుండే, ఇక 20 ఉంది. ఇది 40 సైజు. 40/4 చేసుకోవాలి. 10 చిన్న మిస్టేక్లు ఫస్ట్ మీరు ఫ్రంట్ చూసుకోండి, బ్యాక్ చూసుకోండి. ఫ్రంట్ కరెక్ట్ వచ్చిందా, బ్యాక్ కరెక్ట్ వచ్చిందా, రెండుంటి చూసుకున్నాక క్లారిఫై చేసుకున్న తర్వాతనే మనం చేయాలి. ఇదే 10 వచ్చింది కదా, మనకి కింద ఒకసారి చూసుకుందాం ఎంత వచ్చింది. 9 వచ్చింది. అంటే మనకైతే నార్మల్గా ఇది ఉన్నదానికి 2 ఇంచులు యాడ్ అయింది. అంటే మొత్తం టోటల్ మీద 38 ఉంది అనుకోండి, 42 అవుతుంది. అట్లా చెస్ట్కు 4 ఇంచులన్నా 2 ఇంచులన్నా యాడ్ అవుతాయి బాడీ సైజుని బట్టి. అలాగే యాడ్ అయింది. ఇప్పుడు కొంతమంది 9 ఉంటే 9.5 వస్తుంది, 8 ఉంటే 8.5 వస్తుంది, ఇప్పుడు 9 ఉంటే 10 వచ్చింది. కాబట్టి ఇక్కడ లావు ఉంది అన్నట్టు. ఇప్పుడు ఈ పాయింట్ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఈ ప్లస్ పాయింట్కి ఈ పాయింట్ కలపాలి. ఇది ఖర్చుకు ఈ పాయింట్ కలపాలి. నెక్స్ట్ ఈ పాయింట్ ఇది ఇట్లా కలిపేసుకోవాలి. కలుపుకొని మనకి ఇప్పుడు చంక డౌన్ ఎంత ఉందో దీన్ని బట్టి వచ్చేస్తుంది. అంటే 6.5.
ఇది 6 ఉన్నప్పుడు ఇది 6:30 వస్తుంది కదా, ఏం ఫరక్ పడదు. ఇప్పుడు 6:30 వచ్చింది అనుకోండి. నెక్స్ట్ ఇది ఎంత ఉందో ఒక పాయింట్ దాకా 6, ఈడ కూడా ఒక పాయింట్ దాకా 6 పెట్టుకొని ఇలా పెట్టేయాలి. ఇది చెస్ట్ ఇది ఆమ్ డౌన్ 12 ఉందా? ఇది షోల్డర్ షోల్డర్ 12 ఉందా? 12 ఉంది అన్నట్టు. ఇది పెద్ద సైజు బ్లౌజ్ ప్లస్ నెక్ డీప్ తొడుగుతలేదు కాబట్టి, డీప్ తొడిగితే ఇదే సైజు బ్లౌజ్కి డీప్ తొడిగితే 5:30 వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం సేమ్ థింగ్గా ఇది ఎట్లా పెట్టుకుంటామో ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడ 3,000, ఇక్కడ 3,000 ఇలా పెట్టుకొని నార్మల్గా సింపుల్గా ఈ స్కేల్ తోటి, ఈ స్కేల్ యూజ్ అవుతుంది కదా, ఈ స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోండి. ఈ డ్రా చేసుకున్న తర్వాత మనం ఒక్కటి చూసుకోవాలి. ఇప్పుడు ఆమ్ రౌండ్ మనకి బ్లౌజ్కి మనకి సెట్ అయ్యిందా, తక్కువైందా, ఎక్కువైందా, ఇది ఆమ్ డౌన్ కరెక్ట్ అయినా బ్లౌజ్కి అనేది చూసుకోవాలి. ఇట్లా ఎట్లుందో అట్లా రౌండ్గా ఒకసారి చెక్ చేసుకోండి. 8.5 ఉంది, ఇది 8.5 ఉందా, ఎక్కువ ఉంది, ఎక్కువ ఉన్నది, చాలా ఎక్కువ ఉంది, కొంచెం కాదు అన్నప్పుడు 1.5 ఇంచ్ ఎక్కువ ఉంది. ఇది ఖర్చు ఇడిచి పెట్టాలేమో ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్కువ ఉంది. 8.5కి 9 ఇంచ్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి మనము, ఈ ఇది తగ్గించుకోవాలి, ఇది తగ్గియాలి మీదికి, ఇది తగ్గిస్తూ ఫ్రంట్ పార్ట్కి ఏముండదు, కరెక్ట్ వచ్చేస్తుంది. ఇది తగ్గించి డ్రా చేసి చూడండి, కరెక్ట్ వస్తుంది మీకు. ఒకవేళ చంక కరెక్ట్ కలవకపోతే ఈ పద్ధతి ఫాలో కావాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం నెక్కి ఏముండదు, మీకు అసలు డీప్ ఏం పోదు కాబట్టి నార్మల్గా రౌండ్ తీసుకోవాలి. ఇది ఎంత పెట్టిరో ఇది అంతే అంతే, ఇది ఎంత పెట్టినా ఇది అంతే ఉండాలి. ఇది వాళ్ళ షోల్డర్ ఎంత ఉందో అంత ఉంటుంది, అన్నీ సేమ్ ఉన్నాయి. దీనికి పాయింట్స్ ఏంటంటే ఈ మిడిల్ పాయింట్లనే వీపు డాట్లు వస్తాయి. చాలా అన్నిటికీ రావు కదా, ఏదానికి రాదు, హై నెక్ డ్రాప్ నెక్కు రాదు, నార్మల్ నెక్కు వచ్చేస్తుంది. క్రాస్ కటింగ్. ఓకే, ఇప్పుడు మనకి ఈ రోలర్ ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటారు కదా, దీన్ని సైడ్ కుట్లకు మన కుట్లు నెక్స్ట్ మనం వేసేటప్పుడు కరెక్ట్ కనబడడానికి ప్లస్ వీప్ డాట్లు వేసుకోనికి ఈ 2 పాయింట్స్కి బాగా ఉపయోగపడుతుంది. చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలాగ ఎట్లా పడ్డాయి, ఈజీగా మనకి ఇక్కడనే కుట్లు వస్తాయని తెలుసు. సైడ్ కుట్ల కాడ ఇబ్బంది ఉంటుంది, డాట్ కాడ ఇబ్బంది ఉంటుంది. ఇది పక్కన పెట్టేసి నార్మల్గా క్లాత్ని ఇలానే జరుపుకోండి, ఎట్లుందో అట్లనే జరపాలి. జరిపేసి అటు ఇటు తిప్పకండి, తిప్పితే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఫోల్డింగ్ మన సైడే ఉంచాలి, అంచుల ఆపోజిట్ సైడే ఉంచాలి. ఉంచేసి దీన్ని తీసుకొచ్చి ఈ చంక భాగం ఉంది కదా, ఈ చంక భాగం ఇటు వేసేసుకోండి. కాదు అంటే ఈ చంక భాగం ఇటు వేసుకోండి. ఇలా వేస్టింగ్ కాదు, ఇక్కడ సైడ్ చేతులకు వస్తుంది క్లాత్, ఇక్కడ అంతా మిగులుతుంది. ఇటు వేసేసరికి ఏమవుతుంది, ఇక్కడ దాకా వచ్చేసరికి చేతులకు తక్కువ మిగులుతుంది అనిపిస్తుంది. ఇది అంచు ఇటు తగ్గిపోతుంది, ఇది హ్యాండ్కి వస్తుంది. అందుకని ఇది ఇటు వేసుకున్నా సరే క్రాస్ కరెక్ట్ వేసుకున్నామా అనేది ముఖ్యం. ఇప్పుడు క్రాస్ కరెక్ట్ వేసుకున్నాం కదా, దీని కిందికి కూడా మనకి ఇంకా కూడా క్రాస్ పట్టికి వెళ్ళిపోతుంది, ఇంకా జరుపుకోవచ్చు. ఎందుకంటే చేతులకు సంకబట్ట పడకుండా అన్నది వస్తుంది. చేతులకు సంకబట్ట పడకుండా ఇట్లా కట్ చేసుకునడం వల్ల చేతికి సంకబట్ట పడది. ఎట్లుందో అట్లా హైట్
క్రాస్ లో కూడా ఒక సైడ్ వేస్తారు అన్నారు. ఫ్రెండ్స్ కట్ కూడా ఇది ఒకటి క్రాస్ వేసి చూపిస్తాను. ఇది ఎట్లుందో అట్లా డ్రా ఈ పార్ట్ తీసుకొని క్రాస్ పెట్టి కట్ చేసుకుంటారు. సైడ్ కుట్లది కూడా వేసుకుంటే కన్ఫ్యూజ్ కాదు, కింది లైన్ కూడా వేసుకోండి. మనం తీసిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు తీసేస్తున్నాం చూడండి. మనకి పార్ట్ వచ్చింది కదా, మనం ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి, -2 ఇంచెస్ చేసేయాలి. చేసి లైట్గా స్కేల్ చేసేయాలి. ఇప్పుడు కరెక్ట్గా మనకు కనబడుతుంది. తర్వాత ఈ లోతు తీయాలి, ఈ 1/2 ఇంచ్ లోతు తీసేయాలి. ఇలాగే డ్రా చేసేయండి. లైన్కి బయట పోవద్దు. ప్రిన్స్ కట్టుకు బయట కొమ్మని చెప్తా, దీనికి బయట పోవద్దు అని చెప్తా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్గా అయిపోతుంది అసలు. ఫ్రంట్ నెక్ బ్యాకే మనకు అంత ఉంటుంది. బ్యాక్ వచ్చింది అనుకోండి, మనకు ఫ్రంట్లో ఏముండదు. ఒక 4 పాయింట్లతోటి బ్లౌజ్ అయిపోతుంది. ఇక్కడ కుట్టుకు వదిలేసిన ఫీట్ కుట్టు కాడ నుంచి నెక్ తీసుకొని నెక్ మొత్తం రౌండ్ చేసేయండి. ఇలా ఎంత వచ్చిందో అంతవరకు పెట్టేసుకోండి. ఈ నుంచి ఉక్స్ పట్టు ఎంత వచ్చిందో అంత పెట్టండి. దానికంటే 1 ఇంచ్ ఎక్కువ పెట్టండి. ప్లస్ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు ఒక బెత్తడి మీద 2 వేళ్ళు పెట్టేసుకోండి. ఇలా ఒక మార్క్ పెట్టేసుకోండి. ఈ నుంచి ఇలా ఒక పాయింట్ పెట్టేసి ఈ బ్లౌజ్ ఈ నుంచి ఇక్కడ ఒక పాయింట్ పెట్టేసి అంతే. ఇది 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 కలిపేసి స్ట్రైట్. ఇక్కడ మాత్రం కొంచెం ఎక్కువ కలుపుకోండి. ఈ ప్లేస్ మనకు టచ్ అవ్వాలి కరెక్ట్గా, కొంచెం మీదకి వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ పెట్టేసి డాట్ వేసేసేయాలి. ప్లస్ మళ్ళీ ఈ పాయింట్ ఇక్కడికి ఉంది కాబట్టి ఈ పాయింట్ ఇక్కడికి, ఈ పాయింట్ ఇక్కడికి, ఈ పాయింట్ ఇక్కడికి పెట్టేసుకొని నెక్ ట్రయాంగిల్ షేప్ అన్న రౌండ్ షేప్ అన్న వచ్చే విధంగా చూసుకోండి. ఈ నెక్ ఇలా ఒక డీప్ తొడిగే వాళ్ళైతే లైన్కి బయట కొండి, డీప్ తొడిగని వాళ్ళు ఉంటే మనకు లైన్కి బయటకు పోవాలి. డీప్ అయితే ఇటు సైడ్ ఇటు సైడ్ రావాలి. మళ్ళీ ముందు భాగం కొంచెం లూజ్ వస్తుంది అన్న వాళ్ళకి, నెక్ పడిపోతుంది అన్న వాళ్ళకి ఇలా క్రాస్గా ఒక చిన్న పాయింట్ అయితే తీసేయండి. ముందు భాగము ఇక్కడ లూజ్ వస్తుంది, షోల్డర్ జారుతుంది, ఇక్కడ అక్క ఇట్లా వస్తుంది, అలాంటి వాళ్ళకి ఈడ కొంచెం క్రాస్ తీసేయాలి, ఈడ కొంచెం క్రాస్ తీసేయాలి. క్రాస్ తీయాలా? ఓన్లీ ఫ్రంట్ సైడ్ బ్యాక్ తీయదు ముందు భాగంకి. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఎట్లా పెట్టి దీనికి ఆఫ్ పెట్టేసి అట్లే పెట్టలేదు, ఇట్లా 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 అంటారు. ఏడికి వచ్చిన దానికి ఆఫ్ 2.5 తనద్దు. ఇది ఈ పాయింట్ చూసి మన చెస్ట్ పాయింట్ చూసి ఈ పాయింట్ ఇస్తుంది. ఓకే, ముందు భాగం అంతే ఫినిష్. ఇప్పుడు నాకు చిన్న పాయింట్, ఇది ఒక పాయింట్ ఉంది కదా, నేను చెప్తాను ఆ పాయింట్. చిన్న చిన్న టిప్స్ తోటి మన వీడియోలో షార్ట్స్ కూడా వస్తున్నాయి, అవన్నీ టిప్స్ చూసేయండి. ఇది కూడా వీడియో మొత్తం చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా. హ్యాండ్స్ కూడా చిన్న టిప్ తోటి అయితే చెప్పేస్తాను. చాలా ఫాస్ట్గా బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోతుంది. మనం ఎంతో సేపు పడుతుంది, ఎంత టైం తీసుకుంటారని అనుకుంటాం కదా, అది ఏమి ఉండదు. ఇప్పుడు ఇవి ఏ పార్ట్ దగ్గర ఆ పార్ట్ చిన్న కచ్చికలు పెట్టేసుకొని ఇలా మనం దీంతో ఇలా ఇలా డ్రా చేసుకుంటే, ఇలా దీన్ని గట్టిగా అనేసుకుంటే ఇదిగోండి 3 పడ్డాయి కదా. ఓన్లీ ఈ మార్క్ చాలు మనకు. ఇక్కడ కచ్చికలు పెట్టుకున్నాం కాబట్టి అక్కడ కలిపేయచ్చు. ప్లస్ ఇక్కడ నుంచి ఇక సైడ్ కుట్లు కూడా, ముందు భాగం సైడ్ కుట్లు కూడా ఇలాగ డ్రా చేసుకోండి, వెనక సైడ్ కనబడతాయి. ఓకే, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్, ఈ హ్యాండ్స్ ఇలాగే క్లాత్ జరుపుకోండి. ఇప్పుడు కన్ఫ్యూజ్ అస్సలు కాకండి, చాలామందికి ఇంకా అర్థమవుతలేదు అంటున్నారు. చంకబట్ట పడకుండా హ్యాండ్స్ కట్ చేసే విధానం. చంకబట్ట పడకుండా ఎలా కట్ చేస్తున్నారు అంటే, క్లాత్ పెద్దగా తీసుకున్నా, అప్పటి పన్న వేరే ఇప్పటి పన్న వేరే. పన్న పెద్దగా ఇస్తలేడు, అప్పుడు చిన్న పన్నలో కూడా 80 సెంటీమీటర్లో మనం బ్లౌజ్ కట్ చేస్తుంటాం, పన్న చిన్నగా వస్తుంది. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేస్తే మనకు ఏ బ్లౌజ్కైనా చంకబట్ట పడింది బ్లౌజ్ వస్తలేదు. కంపల్సరీ మనమైతే ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ అయితే ఇలా కట్ చేసుకుంటాం కదా, ఇలా ఫోల్డ్ చేసేస్తాం. ఇప్పుడు అలా ఫోల్డ్ చేయకండి, ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. కిందికి కింది భాగం రైట్ సైడ్ వచ్చేసింది, మీదికి వచ్చేసింది. చూడండి ఈజీగా కనబడుతుంది.
ఇక్కడ సైడ్కి ఇది ఇటు ఫోల్డ్ చేయండి. ఈ ఫోల్డింగ్ చేయడంలో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు చాలామంది. నా దగ్గర కూడా అక్క ఫోల్డింగ్ రావట్లేదు మాకు, ఎంత చేసినా కానీ ఇది ఇక్కడ తిప్పుతున్నామా ఇది ఇక్కడ తిప్పుతున్నామా అర్థమవుతలేదని అయితే అంటున్నారు. మీకు క్లారిటీ కోసం నీట్గా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు హైట్ ఎంతవరకైనా పెట్టుకోవచ్చు, మనం ఎంతవరకైనా జరుపుకోవచ్చు. ఇలాగా అండ్ డౌన్ వచ్చే వరకు మనం ఇలా జరుపుకోవచ్చు. మన బ్లౌజ్ చేతి ఎంత ఉందో చూసుకుందాం ఒకసారి. చూడండి ఇది మనకి కరెక్ట్గా రావడం అంటే ఇగో ఇది మనకి ఇప్పుడు ఎక్కువనే అయిపోయింది. ఎక్కువైతే ఏం చేయాలి, దీన్ని క్లాత్ని ఇలా కిందికి జరిపేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి క్రాస్ పట్టిక దేంట్లోనే క్లాత్ మిగులుతుంది కాబట్టి ఇక్కడ సరిపోతుందా చూసుకోండి ఒక్కసారి. అంటే సరిపోతుంది కదా. ఇప్పుడు మనం కింద నార్మల్గా ఇది ఓపెన్ చేసిస్తాము. నెక్స్ట్ ఖర్చుకి పైపింగ్ వేస్తా కాబట్టి ఇది కింద లూజింగ్ మళ్ళీ 2 ఇంచ్ ఎక్స్ట్రా ఇలాగే పెట్టేసుకోండి. హైటు ఇదికి కుట్టు ప్లస్ ఇక్కడ కింద డౌను కింద కుట్టు. ఈ డౌన్కి వెళ్ళి దానికి కలుపుదాము. కలిపే ముందు ఒకసారి నేను చిన్న పాయింట్ చెప్తాను మీకు. ఈ హైట్కి ఇలా మార్క్ చేసుకోండి ప్లస్ డౌన్ వెళ్ళాలి. వాళ్ళ బ్లౌజ్ని బట్టి డౌను 3.5 ఇంచులు వచ్చింది. హైట్కు తగ్గట్టు బ్లౌజ్ 3.5 వచ్చింది. 10 ఇంచుల హైట్కు 3.5. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ విడ్త్ లూజ్ ఎంత వచ్చింది, 8.5. 8.5. చంక రౌండ్ ఎంత వచ్చింది, 8.5. 8.5 వచ్చింది కదా మనకు. 8.5 అంటే ఇది ఇక్కడికి వస్తుంది. ఈ పాయింట్ని ఇది కరెక్ట్గా కలుపుకోవాలి మనం. ఇప్పుడు ఇది పాయింట్ మెయిన్ బేస్. ఈ పాయింట్ బేస్ చేసుకొని మనము ఈ లైన్ వేసుకుంటే మీకు అర్థమవుతుందంటే లైట్గా వేసేస్తాం. ఒక్కసారి ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టేసుకోండి. పెట్టుకొని ఈ లైన్కి ఇలా స్కేల్ చేసుకోండి. పెట్టేసుకొని టేప్ని ఇలా పెట్టేసుకొని 7.5 వచ్చింది. దీన్ని మిడిల్ చేసేయండి. మళ్ళీ దీన్ని మిడిల్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది. ఇప్పుడు ఈ స్కేల్ తోటి మార్క్ చేయడంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ స్కేల్ తోటి మార్క్ చేయడం ఎలాగా అంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఈ మిడిల్ 3 పాయింట్స్. ఈ 3 పాయింట్స్లల్లో ఈ మిడిల్ పాయింట్ మిడిల్నే ఉంచండి. ప్లస్ ఈ కిందికి వచ్చే భాగంలో ఈ కిందికి సంఖ్య కిందికి వచ్చే భాగంలో కిందికి 2 పాయింట్స్ పెట్టుకోండి. 2 పాయింట్స్ అంటే తెలుసు కదా టేప్లో. ఇది 1 2 1 2 ఈ 2 పాయింట్స్ అంటే ఈ పైన భాగంలో షోల్డర్ మీ దగ్గర వచ్చే భాగంలో 2 పాయింట్స్ పైకి పెట్టండి. ఈ పాయింట్లు పెట్టడంలో కన్ఫ్యూజ్ అయిపోయి ఇలా గీసుకొని వచ్చేసిండ్రు నిన్న. అసలు అట్లా కాదు, కన్ఫ్యూజ్ కాకండి. మళ్ళీ ఈ పాయింట్ కలుపుకోండి. మళ్ళీ ఈ పాయింట్ స్కేల్ని అడ్జస్ట్ చేయాలి కంపల్సరీ. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలాగ అడ్జస్ట్ చేస్తూ షేప్ కరెక్ట్ వచ్చిందా లేదా చూసిన తర్వాతనే కలపండి. ఇక ఇది అస్సలు షేప్ అనేది చూడండి మనకి ఎంత కరెక్ట్ వచ్చి చంక దగ్గర కూడా ముడత రాదు. బ్లౌజ్ పర్ఫెక్ట్ వస్తుంది. బోటిక్ మోడల్లో మనం బోటిక్లో కట్ చేసినప్పుడు మనం ఎంత డ్రా చేసినా ఈ షేప్ రావట్లేదు ఏందా అని ఆలోచిస్తాము. ఇప్పుడు అస్సలు అట్లేం కాదు. ఓకే, హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఒక చిన్న పాయింట్, ఎందుకంటే లోతు తీయడం చాలా మందికి లోతు తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంటుంది. కట్ చేసుకున్న పీసుల్ని ఆపోజిట్ ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పటివరకు ఎట్లుండే ఏ పీస్ కా పీస్ ఉండే ఇలా వేస్తే పొరపాటు ఏం చేస్తాం ఆయనతో ఒకదానికే లోతు అయిపోతుంది. అట్లా ఉండద్దు అస్సలు. ఇలా ఒకదాని మీద ఒకటి రావాలి. వచ్చిన తర్వాత దీన్ని ఇలా మీకు అర్థమయ్యేటట్టు ఫస్ట్ నేను ఇలా ఫోల్డ్ చేసి చూపిస్తాను చూడండి. అంటే ఈ ఒక్క పార్ట్కి కావాలి. ఇప్పుడు మనం ఇక్కడనే పెట్టుకుందాం. ఇది ఇంతకుముందు వచ్చిన ప్లేస్లోనే పెట్టుకుందాం. మార్క్ చేసిన ప్లేస్లో మనకు పక్కల కుట్ల ప్లేస్ ఇది, హైట్ ప్లేస్ ఇది 1 ఇంచ్ వదిలిన ప్లేస్. ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ 1/2 ఇంచ్ వదులుకోండి. వదులుకున్న తర్వాత ఈ మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, ఈ మిడిల్ పాయింట్కి 1/2 ఇంచ్ వేయండి.
ఇది కొంతమంది స్కేల్ ద్వారా కూడా వేస్తున్నారు, నేనైతే అసలు చెప్పను, ఎందుకంటే అది ఒక్కొక్కసారి మనం పెట్టడంతో చేంజ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఒక 1 ఇంచ్ జరుపుకోండి, జరిపి చిన్నగా ఇలాగా స్టార్ట్ అయిపోయి ఇక్కడ లావు స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ చిన్నగా ఎండ్ అయిపోండి. ఇలా షేప్ అనేది మనం చెప్తే రాదు, ఒక్కసారి 2 సార్లు మీరు పేపర్ మీద ట్రై చేయండి, ఇలాగా లీఫ్ షేప్లో రావాలి. ఇలా రావాలి షేప్. ఇలా వస్తేనే మనకి ఇక్కడ ముడతలు కుచ్చులు రావు. చూడండి, జరిగితే వాటి జరిగిపోయినాయి. ఓకే, క్లోత్ తీయడం కూడా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే చివరి వరకు చూడండి. హ్యాండ్స్ నేను క్రాస్ పట్టీలు అవి షార్ట్స్లలో పెడతాను, షార్ట్స్లలో వేసి పెడతాను. క్రాస్ పట్టీ ముందు భాగము బ్యాక్, ఇదిగోండి బ్యాక్ పార్ట్, బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.